హాయ్! హలో ఫ్రెండ్స్. మీకివాళ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను యూట్యూబ్‌లో. ఎందుకంటే చాలామంది అంటే నేను చూసాను చాలామంది పాపం ఎంతో కష్టపడి వీడియోలు పెడుతున్నారు. వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. వాళ్ళు గ్రో అవ్వట్లేదు. 20 వ్యూసు, 15 వ్యూసు, 16 వ్యూసు, సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు. తర్వాత వాళ్ళకి ఎంత ట్రై చేసినా వ్యూస్ రావట్లేదు. వీడియోస్ మీద వీడియోలు పెడుతున్నారు. సో, మీరు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాలి. సో, నేను ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పబోతున్నా. కానీ మీరెవరైనా కానీ సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదని జెప్పి రాంగ్ వే రౌండ్ ఆ ఛానల్స్‌కి, ఈ ఛానల్స్‌కి ఎళ్ళేసి వాళ్ళ కామెంట్‌లు, వీళ్ళ కామెంట్‌లో మీ వీడియోలు పెడతామని వాళ్ళు పెడితే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి సబ్‌స్క్రైబ్ చేసుకోండి అనటం ఇదంతా టైమ్ వేస్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ హాస్ టు డన్ జెన్యూన్‌లీ. సో, మీకు కంపల్సరీ జెన్యూన్‌గానే అవ్వాలి తప్ప దీంట్లో ఏ షార్ట్ కట్టు లేదు. ఎందుకంటే చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. మీరిలా చేస్తే వ్యూస్ పెరుగుతాయి, ఇలా చేస్తే సబ్‌స్క్రైబ్స్ పెరుగుతారు అని. పెరగరు. అది కేవలం మన వీడియో చూసి ఒక జనరల్ నాలెడ్జ్ పెంచుకోటానికి తప్ప దేనికి పనికిరాదు. సో, మీరు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకొని ఆ సెట్టింగ్స్ అని, ఈ సెట్టింగ్స్ అని వ్యూస్ పెరగట్లేదని చెప్పి వాళ్ళకి కామెంట్‌లు పెట్టి ఆళ్ళకి ఈళ్ళకి డబ్బులు కట్టి సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడానికి మీరు అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. సో, సింపుల్‌గా మీరు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పాను. టైటిల్ పర్ఫెక్ట్‌గా ఉండాలి, థంబ్‌నెయిల్ పర్ఫెక్ట్‌గా ఉండాలి, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇవి మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆటోమేటిక్‌గా ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కంటెంట్. మీ కంటెంట్ కరెక్ట్‌గా ఇంపార్టెంట్ కంటెంట్ అయితేనే, బావుంటేనే ఎవరైనా చూస్తారు. చాలా ఇంపార్టెంట్ కంటెంట్స్‌లో గూడా మాక్సిమం 30 సెకండ్స్‌కే అలా లాగేస్తున్నారు పక్కకి. సో, కాబట్టి మీకు మంచి కంటెంట్ ఉండి, ఇంపార్టెంట్ ఉంటే సో, డెఫినిట్‌గా మీ ఛానెల్ జూస్తారు, సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ రీవిజిట్ చేస్తారు. సో, అదొకటి మీరు చూసుకోండి. సో, నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సెట్టింగ్స్ పెట్టండి. కానీ ఈ సెట్టింగ్స్ పెట్టినంత మాత్రాన ఓ మీరు చెప్పారు గదా! పెట్టేసాం మాకు మిలియన్ వ్యూస్ రాలేదు అంటే రావు. కానీ ఏంటంటే అట్‌లీస్ట్ మీ ఛానెల్ వ్యూస్ కొంచెం ప్రమోట్ అవ్వటానికి ఈ సెట్టింగ్స్ హెల్ప్ అవుతాయి. సో, ఆ సెట్టింగ్స్ ఏంటో నేనిప్పుడు చెప్తాను. అవి మీరు ఫాలో అవ్వండి. మీరు మీ ఛానెల్‌లో చేంజ్ చేయండి. సో, మీకు గ్రోత్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ ఈ సెట్టింగ్ పెట్టంగానే ఓవర్ నైట్ మీకు 1000 సబ్‌స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ రావు. అవి రావాలంటే మీరు కంటెంట్ కరెక్ట్‌గా పెట్టుకోవటం మాత్రమే. దానికి అంతకన్నా తప్ప వేరే దారేమీ లేదు. సో, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్ అండ్ సీ దీస్ సెట్టింగ్స్. సో, ఈ సెట్టింగ్స్ చేయండి. సో, మీరు మీ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానెల్‌కైతే ఎళ్ళండి. వ్యూ యువర్ ఛానెల్‌లో సో, మెయిన్ చేయాల్సిందేంటంటే కస్టమైజ్ ఛానెల్‌కెళ్ళి ఇక్కడ కిందకెళ్తే సెట్టింగ్స్ ఉంటాయి మీకు. ఓకే. ఈ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు చేయాల్సిందేంటంటే ఇంపార్టెంట్ థింగ్ మీరు కరెన్సీ మాత్రం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడిది ఇక మన యూకేనా, ఇండియానా లేకపోతే అమెరికానా అనేది ఇదొకటి ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ ఛానెల్ మీద మీరు ఛానెల్ సెలెక్ట్ చేసి, మీ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇండియా అయితే ఇండియా అని, లేకపోతే ఏ కంట్రీ ఉందో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్సే మీ ఛానెల్ వీడియోస్ అన్నీ కూడా అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయన్నమాట. అంటే యూట్యూబ్ అల్గారిథమ్‌కి కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడి నుంచి మీకు ఈ సెట్టింగ్స్ నుంచి కూడా ఎళ్తాయి. సో, ఇఫ్ మీరు ఇండియా అయితే గనక ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నాది యునైటెడ్ కింగ్డమ్ ఛానెల్ కాబట్టి నేను యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది, ఇది ఇంపార్టెంట్ మీకు కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కీవర్డ్స్ వీడియోలో ఇస్తాము. హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ వీడియోలో ఇస్తాము. కానీ ఇక్కడ మీరు కీవర్డ్స్ ఏదైతే స్పెసిఫిక్‌గా పెడతారో అంటే మీ ఛానల్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏముంటాయో అవి ఇక్కడ పెట్టాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీ ఛానల్ నేమ్ ఒకటి పెట్టుకోండి. మీ ఛానల్ నేమ్ ఏదుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ రీల్ కనెక్ట్ నా ఛానల్ అనుకోండి. నేను రీల్ కనెక్ట్ అని పెడతాను. తర్వాత మీరు కామా పెట్టేస్తే అది ఆటోమేటిక్‌గా అది ట్యాగ్ కింద మారిపోతుంది. సో, నెక్స్ట్ మీకు యూట్యూబ్ గ్రో. సో, యూట్యూబ్ గ్రోత్ అదొక ట్యాగ్ కింద. సో, మీకిక్కడ ఏమేమి ఛానల్ అంటే మీరు ఏం రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నారో, ఆ రిలేటెడ్ వీడియోస్‌కి సంబంధించిన ట్యాగ్స్ మీరు కంపల్సరీ పెట్టాలిక్కడ. పెడితే ఏంటంటే మీ ఛానల్
దేనికి రిలేటెడ్ అనేది యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకొని దాంట్లోంచి వీడియోస్ స్పెసిఫిక్‌గా మీకు పికప్ చేసుకుంటది. సో, ఒకేళ వ్లాగ్స్ అనుకోండి, వ్లాగ్స్ అని పెట్టండి. సో, అలా మీకు రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ రిలేటెడ్ కంటెంట్ కంపల్సరీ ఇక్కడ ఈ ట్యాగ్స్‌లో యాడ్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఎన్ని ట్యాగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! అప్ టు 500 కీవర్డ్స్ వచ్చే వరకు మీరు ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది మీరు కంపల్సరీ అప్డేట్ చేయాలి. చేసిన తర్వాత మీరు సేవ్ చేయండి. సో, మళ్ళీ ఒక్కసారి మనం సెట్టింగ్స్‌లోకెళ్తే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే ఛానల్‌లోకెళ్ళి అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఏమన్నా మీరు వేరే అకౌంట్ లింక్ చేసుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. బట్ ఆ ట్యాగ్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో, ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో ఈ 3 మాత్రం ఎనేబుల్ అని ఉండాలి. సో, ఇవి గనక ఎనేబుల్ లేకపోతే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఈ అప్‌లోడ్స్ ఇవన్నీ చూసుకొని ఈ సెట్టింగ్ మాత్రం కంపల్సరీ ఎనేబుల్ చేసుకోండి. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఈ స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్ ఉందా లేదా? ఇంటర్మీడియేట్ ఫీచర్స్ ఎనేబుల్ ఉందా లేదా? అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఎనేబుల్ ఉందా లేదా? ఒకసారి ఇది చూసుకోండి. ఒకేలా మీరు దేనికి ఎలిజిబుల్, దేనికి కాదు. ఒకవేళ ఇది ఎనేబుల్ లేకపోతే ఇక్కడ ఏమంటుంది రిక్వైర్మెంట్స్ వీడియో వెరిఫికేషన్ చేయాలంటుంది. మీరు కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయాలంటే మీ ఐడీ వెరిఫికేషన్ చేయాలి. ఐడీ వెరిఫికేషన్ అంటే మీ ఫేసు, వీడియో రికార్డ్ చేసి పెట్టడం గానీ, లేకపోతే మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఏమన్నా ఏదో ఒక ఐడీ వెరిఫికేషన్ చేయటం గానీ చేస్తే ఇది గూడా మీరిక్కడ ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఈ 3 సెట్టింగ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంటు. దాంతో పాటు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మీరు చేయాల్సిన కీవర్డ్స్. సో, ఇవి వెరీ ఇంపార్టెంట్. మీరు డెఫినెట్‌గా ఇవి గనక ఫాలో అవుతే కంపల్సరీ మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో, ఇది మాత్రం మీరు సెట్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానెల్‌లో. ఓకే. ఓకే ఫ్రెండ్స్. చూసారు గదా! సో, ఆ సెట్టింగ్స్ మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. అయి గనక మీరు ఫాలో అవుతే మోస్ట్ ప్రాబబ్లీ మీ ఛానల్ యాక్చువల్‌గా కొంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మిరాకిల్ అయితే జరగదు. ఓవర్‌నైట్ ఏం అవ్వదు. కంటెంట్ మాత్రం పర్ఫెక్ట్‌గా పెట్టండి. ఇంపార్టెంట్ కంటెంట్ పెట్టండి. సో, మంచిది ఎవరికైనా జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రం పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.